చాలా సంతోషంగా ఉన్నారు. వారి యొక్క వివాహ కుటుంబ జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్, మళ్ళీ కన్సీవ్ అయిందనమాట. తర్వాత 2వ సంతానం కూడా గర్భఫలం మాకు అందింది అని ఆ భార్య భర్తలు వారు ఎంతగానో సంతోషించారు. తర్వాత ఒక 4 నెలల తర్వాత వారిలో ఒక టెన్షన్ అనేది ప్రారంభమైనది. ఏమిటి టెన్షను? కడుపులో ఉన్నది పాపన బాబా. ఫస్ట్ అయితే పాప పుట్టింది, ఇప్పుడు సెకండ్ సారి ఎవరు కావాలి? బాబు కావాలి. అయితే ఈ కడుపులో ఉన్నది ఎవరు తెలుసుకోవాలి అని చెప్పేసి ఈమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు ఫస్ట్ అయితే బిడ్డ పుట్టింది, సెకండ్ టైం ప్రెగ్నెంట్, అయితే నాకు పరీక్ష చేయండి, మీకు 10,000 ఇస్తా అన్నది. అంటే డాక్టర్ అన్నాడు, లింగ పరీక్ష చేయడము నిషేధము, చేయవద్దు అని చెప్పాడు. లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, చాలా కష్టము, అసలే ఫస్ట్ బిడ్డ పుట్టింది, మళ్ళీ ఒకవేళ బిడ్డ అయితే ఇంకా కష్టం అవుతుంది డాక్టర్, మీరు దయచేసి చేయండి అని చెప్పేసి అన్నాడు. నీ బిడ్డను తీసుకొచ్చినావా అన్నాడు డాక్టర్. అంటే తీసుకురాలేదు అన్నాడు. ఎక్కడ ఉంది నీ బిడ్డ అంటే ఇంటి దగ్గర ఉంది అని చెప్పినాను. నీ భర్త వచ్చిందా అంటే భర్త రాలేదు. అయితే నేను ఇంటికి వెళ్ళి నీ భర్తను నీ బిడ్డను తీసుకొని తెల్లవారి రా, నేను ఫీజు ఏం తీసుకోను, అదే ఫీజుతో నీకు పరీక్ష టెస్టులు నీకు చేస్తా, నీ బిడ్డను నీ భర్తను తీసుకొని రాను డాక్టర్. తెల్లవారి ఈమె భర్తను బిడ్డను తీసుకొని ఆ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ వచ్చావమ్మా? వచ్చాను. ఏం కావాలమ్మా అంటే నాకు పరీక్ష చేయండి అని చెప్పారు. తర్వాత డబ్బులు ఇస్తా అంటే డాక్టర్ పరీక్ష చేశాడు. చేసిన తర్వాత ఎవరు? ఆడపిల్ల అని తెలియదు. ఆడపిల్లని తెలియగానే వాళ్ళు ఏమంటారు? డాక్టర్ అబార్షన్ చేయండి, అబార్షన్ చేసి తీసేయండి, ఆపరేషన్ అయ్యే విధంగా మందులు ఇవ్వండి అని డాక్టర్ అడిగింది. డాక్టర్ అమ్మ వద్దు చేయద్దు, ఉంచిపోయింది అంటే లేదు డాక్టర్, తీసేయండి అని చెప్పేసి డాక్టర్ని బతలాడు. అయితే నీ బిడ్డ ఎక్కడ ఉందంటే బయట ఉంది, నీ బిడ్డను నీ భర్త లోపల తీసుకొని రా అన్నాడు. ఆమె బయటికి వెళ్ళి వాళ్ళ భర్తను బిడ్డను తీసుకొని వచ్చింది. డాక్టర్ అలా కూర్చున్నాడు, ఏమి అలా కూర్చున్నది. డాక్టర్ అక్కడ పక్కన కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని, అమ్మ ఎట్లయినా నీ గర్భంలో బిడ్డ దప్పబట్టినావు కదా, మరి ఆ పాపం నాకెందుకు, కత్తి ఉన్నది కదా, ఇది తీసుకొని బిడ్డను చంపి అన్నాడు. ఏమన్నాడు? ఈ కత్తి తీసుకొని ఈ బిడ్డను చంపి అన్నాడు. ఏ బిడ్డ? పెరుగుతున్న బిడ్డను చంపే. ఆ బిడ్డ అమ్మో బాబు, అమ్మో నా బిడ్డ, అమ్మో నా బిడ్డ, బిడ్డను చంప, నేను బిడ్డను పొడవను, నేను అమ్మో నేను పొడవలేను అంటే పాపం అని బిడ్డను చంపితే పాపం అంటున్నావు, దయా అంటున్నావు, చంపలేదు అంటున్నావు. అంటే నీ కడుపులో బిడ్డ చంపి నీ పాపం కట్టుకోవాలా? కాబట్టి నేను ఆ బిడ్డను చంపాను, కావాలంటే ఆ బిడ్డను చంపుకొని బిడ్డను తెచ్చుకోవాలి డాక్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ ఏ డాక్టర్? క్రైస్తవుడు అయితేనే అని అంటాడు, వేరే వాళ్ళు అయితే అన్నాను. ఈరోజు అయితే అంశం ఏంటి? ఆడపిల్లల విలువను గుర్తించడం. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లల విలువ